ఎక్స్క్యూజ్ మీ, మీకు తెలుసా వరల్డ్ లో జరిగిన 2 ట్రాజడీలు బెల్ఫాస్ట్ సిటీ, ఐర్లాండ్ లో జరిగాయని? ఎస్, నేను జరిగిన మ్యాచ్ బెల్ఫాస్ట్ నార్థన్ ఐర్లాండ్ లో అయ్యింది. 1909 లో ఒక షిప్ అయితే తయారు చేశారు. ఈ షిప్ ఎప్పుడు మునిగిపోదు అన్నారు. ఈ షిప్ పేరు టైటానిక్. బెల్ఫాస్ట్ లో తయారు చేసిన ఈ షిప్ కోసం 8 మంది చనిపోయారు. ఎక్స్ట్రాగా తయారు చేసిన తర్వాత టైటానిక్ లో 1500 మంది పైగా చనిపోయారు. అందుకే ఇన్సిడెంట్ ని వరల్డ్ లో బిగ్గెస్ట్ ట్రాజడీ అన్నారు. ఈ ట్రాజడీ అయింది ఐర్లాండ్ బెల్ఫాస్ట్ లో. ఈ ట్రాజడీ తర్వాత బెల్ఫాస్ట్ లో సెకండ్ ట్రాజడీ కూడా అయ్యింది. కోట్ల మంది వెయిట్ చేశారు వైభవ్ సూర్యవంశీ ఇవాళ ఆడతాడు, ఇండియాకి యంగెస్ట్ డెబ్యూటెంట్ అయిపోతాడు అని. కానీ గంభీర్ మావ అన్నాడు, రుకో జరా సబర్ కరో. ఎప్పుడైతే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి అన్నాడు సూర్యవంశీ ఇవాళ ప్లేయింగ్ లెవెన్ లో లేడు అని, వెంటనే క్రికెట్ స్టేడియం మొత్తం గొల్ల స్టార్ట్ చేసేసారు రాబాయ్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు వైభవ్ డెబ్యూ కోసం అఫీషియల్ బ్రాడ్కాస్టర్స్ పోస్టర్ల మీద పోస్టర్లు రిలీజ్ చేశారు. ఎవ్రీ ప్రోమో సూర్యవంశీ కోసమే అవుతుండాలి. ప్రాక్టీస్ సెషన్ లో కూడా కెమెరా సూర్యవంశీ మీదే ఉండాలి. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అంతా వైభవ్ సూర్యవంశీని చూడడానికి స్టేడియం కి వచ్చారు, కానీ వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. ఇదే ఇండియా చేసిన పెద్ద తప్పు అయిపోయింది. ఇప్పుడు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనే వైభవ్ కి ఛాన్స్ ఇవ్వకపోతే ఇంక ఇంగ్లాండ్ సిరీస్ లో ఎందుకు ఇస్తారు? ఇంకొంతమంది అన్నారు గంభీర్ ఒక బిహారీ మీద ఉన్న పగ ఇంకో బిహారీ మీద తీసుకుంటున్నాడంట. అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరిగిన ఫస్ట్ T20 మ్యాచ్ లో మనం ఓడిపోయాం, అది కూడా ఐర్లాండ్ తో. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇదే ఫస్ట్ టైం ఐర్లాండ్ టీం ఇండియాని డిఫీట్ చేసింది. అయితే మ్యాటర్ ఏంటంటే మనం ఐర్లాండ్ టూర్ కి వెళ్తే ఫుల్ స్ట్రెంత్ టీం ఎప్పుడు తీసుకుని వెళ్దాం, కానీ ప్రెసెంట్ టీం చూస్తే ఓన్లీ బుమ్రా అండ్ కెప్టెన్ వదిలి వరల్డ్ కప్ టీం మొత్తం వెళ్లారు. ఐర్లాండ్ లో మళ్ళీ స్టార్ ప్లేయర్స్ రిటైర్ అయిపోయారు, అయినా ఓడిపోయాం. అయితే మ్యాచ్ లో టాస్ ఇండియా గెలిచింది. ఎప్పట్లాగే బౌలింగ్ తీసుకుంది. ఇండియాకి మంచి స్టార్ట్ అయితే దొరికింది. ఇన్ని రోజులుగా ఇంజూర్డ్ లో ఉన్న హర్షిత్ రాణా పవర్ ప్లే లో పడిన 3 వికెట్స్ లో కంబ్యాక్ చేసి 2 వికెట్స్ తీశాడు. కానీ తర్వాత కెప్టెన్ టక్కర్ అండ్ డెలానీ మంచి పార్ట్నర్షిప్ చేసి మంచి స్కోర్ కి తీసుకెళ్లారు. ఈ మధ్యలో ఇండియన్ టీం బౌలింగ్ కూడా మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చింది, స్పెషల్లీ ప్రసిద్ కృష్ణ బాయ్సాబ్ 4 ఓవర్స్ లో 57 రన్స్ ఇచ్చాడు. దీనివల్ల ఐర్లాండ్ 20 ఓవర్స్ లో మంచి ఫైటింగ్ స్కోర్ 182 రన్స్ చేసింది. ఇది ఛాలెంజింగ్ టోటల్ అయినప్పటికీ ఇండియన్ టీం ఈ స్కోర్ ఈజీగా చేసేయాలి. కానీ వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన సంజు శాంసన్ సెకండ్ ఓవర్ లోనే వికెట్ ఇచ్చేసాడు. ఓకేలే ఒక్కోసారి అవుతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ వచ్చాడు, ఇష్టం లేనట్టు ఒక షాట్ కొట్టి వికెట్ ఇచ్చేసాడు. తర్వాత సర్పంచ్ సాబ్ వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అందరికి అనిపించింది ఇదేదో పెద్ద గడబడి కేసు లాగా ఉందే అని. కానీ అభిషేక్ శర్మ ఉన్నాడు కదా, 50 కూడా చేశాడు కదా, చూసుకుంటాలే అనుకున్నాం. కానీ అనుకునే లోపే ఈ భయ్య కూడా హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత వైస్ కెప్టెన్ తిలక్ కొంచెం సీరియస్ బ్యాటింగ్ ఆడటానికి ట్రై చేశాడు. ఈ సీరియస్నెస్ చూసి అందరూ అన్నారు, తిలక్ బ్రో ఇంత స్లోగా ఆడుకో, మనం ముంబై కోసం ఆడలేదు, ఇంకా హార్దిక్ పాండ్యా కెప్టెన్ కూడా కాదు అని. తిలక్ అండ్ వాషి స్లో బ్యాటింగ్ వల్ల రన్ రేట్ చాలా హై అయిపోయింది. మొత్తం ప్రెషర్ శివం దుబే మీదకి వచ్చేసింది. రిక్వైర్డ్ రన్ రేట్ ఎక్కువైపోవడం శివం దుబేకి కూడా వికెట్ ఇవ్వాల్సి వచ్చింది. అలా ఐర్లాండ్ టీం క్రికెట్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియన్ టీం మీద గెలిచి చరిత్ర సృష్టించింది. కానీ మెయిన్ ట్రెండింగ్ టాపిక్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వైభవ్ కి ఆడించుంటే ఇలా జరిగేది కాదు, వైభవ్ కి ఆడించకపోతే మీ బతుకింతే అని ట్రోల్ స్టార్ట్ అయ్యాయి. అయితే మీ థాట్స్ ని కామెంట్స్ లో చెప్పండి. ఇండియా ఎవరి వల్ల మ్యాచ్ ఓడిపోయింది అనేది కామెంట్స్ లో చెప్పండి. బెస్ట్ కామెంట్ ని నెక్స్ట్ వీడియోలో పక్కా ట్యాగ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.